జగన్మోహన్ రెడ్డి గారి పేరు కనపడుతుంది, సర్ ఆర్థర్ కాటన్ పేరు కూడా కనపడుతుంది అన్నమాట. సో ఇంతమంది పేర్లు కనపడినా మనకు మన దురదృష్టమో అదృష్టమో కానీ 4 సార్లు ముఖ్యమంత్రి, గతంలో 3 సార్లు, ఇది 4వసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మాత్రం కనపడలేదు. చూడండి ఆ ప్రాజెక్టులన్నీ ఒక్కసారి చూస్తే మీకే తెలిసిపోతుంది. అదే కాదు, పెద్ద ఎత్తున 1986లో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే రాజశేఖర రెడ్డి గారు, మైసూరారెడ్డి గారు, రమణారెడ్డి గారు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ ఉద్యమం ఛాయలకు కూడా వచ్చిన పరిస్థితి లేదన్నమాట. రాయలసీమ పేరు ఉచ్చరించాలంటేనే ఆయన నిజంగా నామోషిలాగా ఫీల్ అవుతాడో ఏమో కానీ రాయలసీమ పేరు కూడా చెప్పే పరిస్థితి లేదన్నమాట. సో అంత దారుణమైన ముఖ్యమంత్రిగా ఉన్న పరిస్థితుల్లో మనం ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఇవన్నీ కూడా మనం సాధించుకోగలుగుతామనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, సో ఇప్పుడు నెల్లూరు జిల్లాకు సంబంధించిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ఎందుకంటే ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో నష్టపోతే ఇప్పుడు రైస్ హబ్ లాగా ఉన్న నెల్లూరు జిల్లాను ఎంత దారుణంగా ఎడారి కాబోతోంది అనేది ఆయన మాటల్లో మనం చూస్తాం. అయితే మనం చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పకోకుండా కొత్త మాటలు చెప్పవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అలాగే భవిష్యత్ కార్యాచరణ గురించి, ఎందుకంటే ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు